ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామలందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేమును క్షేమం. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు తగిన సమయంలో మీ ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, అపోస్తుడైన పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ ఏక మనస్కులై ఉండండి అని పేతురు గారు మాట్లాడుతూ వచ్చారు. మీరందరూ ఏక మనస్కులై ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. చదవబడిన లేఖనం నాయన మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండునట్లు ఆత్మదేవుడా విరిచి వడ్డించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఐక్యత కలిగి ఉండడం. ఐక్యత అనేది దేవుని స్థిత్వం. ఐక్యత అనేది దేవుని ఆలోచన. అయితే ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఐక్యత అనేది ప్రసంగాల్లో కనపడుతుంది, పుస్తకాల్లో కనబడుతుంది. ఐక్యత అనేది ఈనాడు సమాజంలో, సంఘాలలో కనిపించటం లేదేమో. ఎందుకు అని అడిగితే ఉజ్జీవం అనే పేరుతో ఉద్రేకం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఉజ్జీవం పేరిట ఉద్యమాలు కనబడుతున్నాయి. ఉజ్జీవం రాకపోవడానికి కారణం ఐక్యత లేకపోవడమే. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు ఐక్యత కలిగి జీవించడంలో ఉన్న ఆశీర్వాదాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఆ అపోస్తుల కార్యాల్లో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు అన్న ఏం చెబుతున్నాడు అని అడిగితే, మీరందరూ ఏక మనస్కులై ఉండుడి. అర్థమవుతుందా? ఏక మనస్కులు అంటే ఒకే లక్ష్యం కలిగిన వారుగా ఉండాలి, ఒకే మాట పైన ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టే వివాదాలు విడిచిపెట్టండి, వాదనలు మానండి, ఏకీభవించటం నేర్చుకోండి. అద్భుతం ఆవిష్కరించబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. ఏమనుంది? వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించిరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించిరి అంటే అప్పుడు 120 మంది దేవుని యొక్క ఆ మాటల చేత ప్రోత్సహించబడిన వారే ఆయనను వెంబడించిన అనేకులలో 120 మంది ఏకీభవించి మేడగదిలో ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు 2వ అధ్యాయం ఆరంభంలో చూస్తాం, పరిశుద్ధాత్ముడు వారి మధ్యకి దిగి వచ్చినట్లుగా, వారి మీదికి వచ్చినట్లుగా మనం చదువుతాం. అంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభువు వారు ఆరోహణమవుతూ వారితో చెప్పాడు, నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. వినబడుతుంది కదా? కనిపెట్టండి అంటే ఆ ఐక్యత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, వాగ్దానాన్ని అనుభవించడానికి, వాగ్దానం యొక్క శక్తిని వారు చూశారు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఐక్యత వాగ్దానాన్ని అనుభవంలోనికి తెస్తుంది. ఐక్యత వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్టు చేస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారలారా, మీ జీవితాలలో దేవుడిచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారేమో. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏకీభవించలేనప్పుడు మీ కన్నీళ్లు ఏరులై పారుతాయేమో. మీ వాగ్దానాలు మాటల వరకే పరిమితం అవుతాయి. ఆ వాగ్దానాలు మీ జీవితంలో అనుభవంలోనికి వచ్చి మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలు కావాలి అనుకుంటే మీరు ఏకీభవించే వారిగా ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదే మాటని మరొకసారి మనం చూస్తే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముతో వాక్యమును బోధించిరి. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది కదా? ఆ ఐక్యత వారి జీవితాల్లో ధైర్యాన్ని పుట్టించింది. ఆ ఐక్యత వాళ్ళకి నిరీక్షణను కలిగించింది. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఒంటరితనం మనలో నిరాశను కలిగించవచ్చు,
ఒంటరితనం మనకి భయాన్ని పుట్టించవచ్చు, ఒంటరితనం మన జీవితంలో నిరాశలో పడేస్తుందేమో. కానీ ధైర్యం ఒక వ్యక్తి జీవితానికి, విజయానికి పునాది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రభువునందు ప్రియమైన వారులారా, మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. ఐక్యత కలిగి ఉన్నారా? మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో 35 వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయింది. ఈ మాటను చదువుతున్నప్పుడు ఐక్యత సమృద్ధిని కలిగిస్తుంది. ఐక్యత సమృద్ధిని అంటే నలుగురు ఏకీభవించినప్పుడు ఒక అద్భుతాన్ని చేయగలరు. మీరు చూడండి, ఒక వ్యక్తి జీవితంలో 1,00,000 రూపాయలు అనుకుంటే ఒక్కడికి 1,00,000, కానీ ఇద్దరికి 50,000, నలుగురికి 25,000, 10 మందికి 10,000, 5గురికి 5,000. అంటే ఒక సమస్య కలిసి పంచుకున్నప్పుడు చిన్నదవుతుంది. ఒక శత్రువుతో కలిసి పోరాడుతున్నప్పుడు శత్రువు పడతాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో, ఒకని జీవితంలో ఏకీభవించినప్పుడు సమృద్ధి. ఒకని దగ్గరుంటే 1 రూపాయే, కానీ 10 మంది ఏకమైతే 10 రూపాయలు అవుతుంది. 100 మంది ఏకమైతే 100 రూపాయలు అవుతుంది. కానీ ఒక్కడి దగ్గరుంటే 1 రూపాయే లోకువ. కానీ వీళ్ళందరూ ఏకమైతే అది 100 అయింది, విలువైనదిగా మారింది. అలాగే సంఘంలో సహోదరులుగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు సమృద్ధిని చూడగలం అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందును, సమాధానము కలిగి ఉండెను. ఈ మాట కూడా ఒక అద్భుతమైన విషయం జ్ఞాపకం చేయనా, అదేంటంటే అభివృద్ధి. పౌలన్న కొరింథీయులకు రాస్తూ అంటాడు, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. అంటే మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆయన అభివృద్ధిని కలిగించగలడు, వృద్ధిని కలిగించగలడు. ఇక్కడ సంఘముల మధ్య ఐక్యత, ఆ ఐక్యతను బట్టి సంఘం విస్తరించడాన్ని చూస్తున్నాం. ఈ రోజున సంఘాలలో చాలాసార్లు చూస్తున్నాం ఉజ్జీవం అని ఉద్రేకంతో చూడిన కేకలు చూస్తున్నాం. ఉజ్జీవం అంటే శబ్దాలు కాదు, ఉజ్జీవం అంటే కేకలు కాదు, ఉజ్జీవం అంటే పరివర్తన. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఉజ్జీవం వచ్చింది అంటే ఎక్కడైనా సారా కొట్టు మూతపడిందా? ఉజ్జీవం వచ్చిందంటే ఎవని బ్రతుకులోనైనా మార్పు వచ్చిందా? ఈ రెండూ రానప్పుడు అది ఉద్రేకమే గాని ఉజ్జీవం ఎలా అవుతుంది? అభివృద్ధి అంటే రక్షింపబడిన వారి యొక్క సమూహం, అంతేనే కానీ ఒక కేకలేసే పెద్ద సమూహం కాదనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటను చూస్తున్నప్పుడు సంఘముల మధ్య ఐక్యత అభివృద్ధిని కలిగిస్తుంది అనే మాట చెప్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పనివ్వండి. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో చాలా ప్రశస్తమైన మాట మీరు చూడగలరు. అక్కడ రాయబడిన మాట, ప్రభుత్వాలు శాసనాలు చేసి ఆ శాసనాలలో అపోస్తులను ఇరికించాయి. ప్రజలను సంతోషపరచడానికి దేవుని సేవకులను చెరసాలలో వేసి పండగ చేసుకుంటుంది. కానీ సంఘం ఏకీభవించి మోకరించి కన్నీళ్లు కారుస్తుంది. ఆ సంఘము యొక్క ఐక్యత చెరసాల మధ్యలో 16 మంది సైనికుల మధ్య పడి ఉన్న పేతురును సంఘం దగ్గరికి తెచ్చింది. ఎంత అద్భుతం! శాసనాలను తిరగరాసేటటువంటి అద్భుత శక్తి ఐక్యత. మన ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తాం. హామాను అహష్వేరోషుని ప్రేరేపించి ప్రలోభపరిచి మరణ శాసనాన్ని రాశాడు. కానీ ఎస్తేరు యూదులంతా ఏకీభవించి సంఘటితమై శాసనాన్ని తిరగరాశారు. అది ఐక్యతకున్న శక్తి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమనందు ప్రేమైన వారులారా, ఆలోచన చేయండి. ఎదుగో ప్రభుత్వ చేసే శాసనాలకు, మరొకడు చేసే కేకలకు భయపడడానికి మీరు సామాన్యులు కాదు, దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలు. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, ఐక్యత విజయం ఇస్తుంది. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 1, వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్టు చేసింది, ధైర్యంతో నింపింది,
సమృద్ధినిచ్చింది, అభివృద్ధినిచ్చింది, విజయాన్నిచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, అరే ఎన్నేళ్లగా మా విశ్వాస జీవితంలో ఇవెక్కడా మాకు కనబడలేదే అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మీరు ఏకీభవించలేకపోయారు కాబట్టే మీ జీవితంలో చూడలేకపోయారు. మీరు ఏకీభవించలేకపోయారు కాబట్టే వాగ్దానాలుగా మిగిలిపోయినాయి. మీరు ఏకీభవించలేదు కాబట్టే హృదయం భయంతో, నిరాశతో మిగిలిపోయారు. ఈ రోజైనా మీ స్థానిక సంఘ సభ్యులతో, స్థానిక సంఘ సహోదరులతో, పరిశుద్ధులతో, సేవకులతో ఏకీభవించి దేవుని సన్నిధిలో చేతులెత్తండి. ఆయన మీ జీవితాలకి అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన వాడా, నీకు వందనాలు. నీ యొక్క ఉన్నతమైన ప్రేమ నీ బిడ్డల పట్ల విస్తరింపచేశావు. ఈ మాటలు వినుచున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.